డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సృష్టిలో వన్ సాక్రెడ్ సింబల్ ఉంది. ఒక డయాగ్రామ్ అనుకోవచ్చు, ఒక జామెట్రీ అనుకోవచ్చు. హోల్ యూనివర్స్ యొక్క బ్లూ ప్రింట్, హోల్ సృష్టి ఆ యొక్క యంత్రాలో ఇమిడీకృతమై ఉన్నది. బోత్ శివ ఎనర్జీ, శక్తి ఎనర్జీ, సృష్టికి సంబంధించిన యావత్ శక్తులన్నీ కూడా ఒకే ఒక డయాగ్రామ్లో ఉంది. వి కాల్ ఇట్ ఇస్ ఎ శ్రీ యంత్ర, శ్రీ చక్ర అంటాము. ఈ శ్రీ యంత్రాన్ని రైట్ వేలో మీ మేనిఫెస్టేషన్కి మీరు జోడించగలిగితే, మార్క్ మై వర్డ్స్, పట్టిందల్లా బంగారం అవుతుంది. డివైన్ మస్కులన్ ఎనర్జీ, డివైన్ ఫెమినన్ ఎనర్జీ, అనంత దివ్య శక్తి, అనంత దేవీ శక్తి, అనంత విశ్వశక్తి మీ భౌతిక శరీరంలోకి ఇమిడీకృతమయ్యి అది చేయాల్సిన మార్పులు చేర్పులు చేసి అనంత సంపద వైపు, సమృద్ధి వైపు, బ్రహ్మాండమైన జీవితం వైపు, స్పిరిచువల్ లిబరేషన్, మోక్ష మరియు ధనం వైపు మిమ్మల్ని తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ సీక్రెట్ సాక్రెడ్ జామెట్రీ శ్రీచక్ర, శ్రీయంత్ర అంటాం. దీనికి మేనిఫెస్టేషన్కి స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ మీరు మేనిఫెస్టేషన్ చేయగలిగితే 1000 ఏనుగుల బలం మీకు వస్తుంది. మరి శ్రీయంత్ర, ఈ శ్రీచక్రాకి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ అమ్మవారి ఆశీర్వాదాల ద్వారా డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ఎప్పుడు ఉంటుంది అండగా దండగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో వైబ్రెంట్ శ్రీ వంశీ గురుగారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. ఆత్మ నమస్కారం. గురుగారు, శ్రీయంత్ర గురించి కూడా మీరు చాలాసార్లు ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. అసలు అంటే అది మనం చాలాసార్లు చూస్తుంటాం. పెద్ద పెద్ద మనకి సెయింట్స్ కూడా, అంటే శంకరాచార్యులు వంటి గురువులే పెద్ద పెద్ద టెంపుల్స్ లో వాటిని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. అసలు శ్రీచక్రకి ఉన్న విశిష్టత ఏంటి? దానికి ఇంకా మేనిఫెస్టేషన్ కి మనకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఇట్స్ అన్ శ్రీచక్ర, శ్రీయంత్ర అనేది ఎంటైర్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద యూనివర్స్. అంటే సృష్టిని ఒక బ్లూ ప్రింట్ లో పెట్టగలిగితే అదే శ్రీచక్ర, అదే శ్రీయంత్ర అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టేషన్కి, దీనికి మేనిఫెస్టేషన్ శ్రీచక్ర, భగవంతుడి యొక్క మేనిఫెస్టేషన్ శ్రీచక్ర, శ్రీయంత్ర. ఈ కలియుగానికి భగవంతుడి యొక్క మేనిఫెస్టేషనే శ్రీచక్ర, శ్రీయంత్ర. సృష్టి అందులో ఇమిడీకృతమై ఉన్నది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, డివైన్ అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ సాధనలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. దీని శ్రీయంత్రకి రిలేటెడ్ మెడిటేషన్, శ్రీయంత్రకి రిలేటెడ్ మేనిఫెస్టేషన్ అంతా ఉంది. ఎందుకంటే గాడ్స్ మేనిఫెస్టేషనే శ్రీచక్ర, శ్రీయంత్ర. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, శ్రీచక్ర అంటాము, శ్రీయంత్ర అంటాము. ఇది ఒక జస్ట్ డయాగ్రామ్ కాదు, ఇట్స్ ఎ లివింగ్ జామెట్రీ. ఇట్స్ ఏ లివింగ్ జామెట్రీ. సృష్టి అందులో ఇమిడీకృతమై ఉన్నది. జనరల్లీ ఈ శ్రీచక్ర, శ్రీయంత్ర ఇట్స్ మేడప్ ఆఫ్ 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్. 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్. అందులో 4 అప్వర్డ్ పైకుంటాయి, ఒక 5 డౌన్వర్డ్ కిందకుంటాయి. ఈ 4 అప్వర్డ్ ట్రయాంగిల్స్ ఏమైతే ఉన్నాయో శివ ఎనర్జీ, మస్కులన్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఈ 5 డౌన్వర్డ్స్ కి ఉన్నది డివైన్ ఫెమినన్ ఎనర్జీ అని చెప్పొచ్చు, శక్తికి స్వరూపం అని చెప్పొచ్చు. ఈ పైకి లిఫ్ట్ చేస్తున్న అప్వర్డ్ 4 ట్రయాంగిల్స్ కూడా మనకి డివైన్ లిబరేషన్ ఇస్తుంది, విచ్ మీన్స్ మోక్ష, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ఇస్తుంది, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇస్తుంది, సంపూర్ణ భగవంతుడి ఆశీర్వాదాలు ఇస్తుంది, విచ్ కాల్ ఇట్ ఎస్ ఎ మోక్ష అంటాం మనం, లిబరేషన్ అంటాం. 5 డౌన్వర్డ్ ట్రయాంగిల్స్ దేనికి సంకేతం అంటే ధనం కొరకు, మెటీరియలిస్టిక్ వెల్త్. ఓకే, సంపద, సమృద్ధి, అబుండెన్స్, లగ్జరీ, వెల్త్, బ్యూటీ అంతా కూడా 5 డౌన్వర్డ్స్ ట్రయాంగిల్స్ సూచిస్తుంది.
ఈ హోల్ శ్రీయంత్ర, ఈ శ్రీచక్ర స్టార్టింగ్ ఫ్రమ్ బిందు అంటాం, విచ్ మీన్స్ ఒక పాయింట్. సెంటర్ పాయింట్ నుంచి అది వ్యాపిస్తుంది కదా, ఆ సెంటర్ పాయింట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ బిందు. దట్ ఈస్ ద యూనివర్స్ కి సెంటర్ పాయింట్ ఆ బిందువు అని కూడా మనం చెప్పొచ్చు. ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్. మనకి ఏమి కావాలన్నా మన కొరకు ఎవరు కాన్స్పైర్ చేస్తారు? సృష్టి. మనం ఏది అడిగినా ఇవ్వడానికి ఉంటది. అది ఆ సృష్టి శక్తి మొత్తం శ్రీచక్ర శ్రీయంత్రలోనే ఇమిడీకృతమై ఉన్నది. దైవం చేసిన మేనిఫెస్టేషనే శ్రీచక్ర శ్రీయంత్ర. అండ్ ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ కదా, ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 45 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓవరాల్ గా 45 ట్రయాంగిల్స్. అది దేనికి సంకేతం? మీ బాడీ, మీ మైండ్, మీ హార్ట్, మీ సోల్ ఎనర్జీని ఛానలైజ్ చేయడానికి ఓవరాల్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 43 ట్రయాంగిల్స్ ఉంటాయి. 43 త్రికోణాలు. అది ఓవరాల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ గా మనకు వస్తుంది. ఈ 43 ట్రయాంగిల్స్ కూడా మీ బాడీ, మైండ్, హార్ట్, సోల్, మీ ఎనర్జీస్ ని ఛానలైజ్ చేయడానికి ఈ 43 త్రికోణాల హెల్ప్ అవుతాయి. సృష్టి శక్తి మొత్తం అందులోనే ఉంది. అప్వర్డ్ 4 ట్రయాంగిల్స్ స్పిరిచువల్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి. డౌన్వర్డ్ 5 ట్రయాంగిల్స్ మనీ, ధనం, సంపద, వెల్త్, అబుండెన్స్, లగ్జరీ, బ్యూటీ, మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇస్తుంది. సో ఓవరాల్ గా ఏమిస్తుంది మీరు చూసుకుంటే అటు మోక్ష మరియు ధనం ఇస్తుంది. అండ్ ఈ శ్రీచక్ర శ్రీయంత్ర చుట్టూ కూడా కమలం ఉంటది. పెటల్స్ అంటాం కదా, రెక్కలు, కమలం యొక్క రెక్కలు అంటాం ఇన్ తెలుగు. కాల్ ఇట్ యాజ్ పెటల్స్. 8 and 16 ఉంటాయి. అండ్ చుట్టూ మీరు చూస్తే ఒక స్క్వేర్ ఉంటది. బిందు నుండి స్టార్ట్ అయ్యి ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యి కమలాలు ఫామ్ అయ్యి స్క్వేర్ ఉంటది. ఆ స్క్వేర్ దేన్ని ఆపుతుందంటే మీ శరీరంలో ఉన్న డివైన్ ఎనర్జీలోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, ఎటువంటి ప్రతికూల శక్తులు లోపలికి వెళ్లకుండా ఆపేదే చుట్టూ ఉన్న స్క్వేర్. మరి పెటల్స్, కమలం దేనికి సంకేతం? కమలవాసిన్యే నమః అంటాం. లక్ష్మీదేవి ఎక్కడి నుండి వచ్చింది? కమలము నుండే బయటకు వచ్చింది. కాబట్టి లక్ష్మీదేవికి కమలవాసిన్య అని కూడా అంటాం. సో అక్కడ ఏముంది? సర్వం ఉంది. అటు శివ ఎనర్జీ, మస్కులన్ ఎనర్జీ ఉంది, ఇటు శక్తి స్వరూపుని డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంది. అండ్ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రవేశించకుండా ఒక స్క్వేర్ ఉంది. లక్ష్మీదేవి కమలం ఉంది. సో ప్రతి ఇంట్లో మేనిఫెస్టేషన్ చేస్తున్న ప్రతి ఇంట్లో నార్త్ ఈస్ట్, ఈశాన్యం ఈశ్వరుడి యొక్క స్థానం. అది గాడ్స్ ప్లేస్. ఒక కాపర్ ప్లేట్లో ఒక శ్రీచక్ర పెట్టి, శ్రీయంత్ర పెట్టి రోజు పసుపు కుంకుమతో అర్చన చేసి ఒక మంత్రం ఉంది. అది మీరు చదవగలిగితే అసలు శ్రీచక్ర శ్రీయంత్ర ఇంట్లో ఉంటే కర్మ ఫలితాలు, చెడు కర్మలు మీకేమీ చెయ్యవు. తెలిసి తెలియక చెడు కర్మలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంట్లో ఉన్న 99.9 అని కదా, 100% వాస్తు దోషాలను నివారించే శక్తి శ్రీచక్ర శ్రీయంత్రకు ఉంటుంది. అండ్ అలానే 9 ప్లానెట్స్ యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. నవగ్రహాల యొక్క ఎనర్జీని మీ పైన, మీ శరీరం పైన, మీ కుటుంబ సభ్యుల జీవితాల పైన నవగ్రహాల యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. పంచభూతాల యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకు? పంచభూతాలే సృష్టి. ఆ సృష్టి యొక్క బ్లూ ప్రింటే భగవంతుడు మేనిఫెస్టేషన్ చేసిన యంత్ర చక్ర, శ్రీచక్ర శ్రీయంత్ర. కింగ్ అండ్ క్వీన్స్ ఆఫ్ ఆల్ యంత్రాస్. చాలా యంత్రాస్ ఉన్నాయి. అటు కుబేర్ యంత్ర ఉంది, లక్ష్మీ యంత్ర ఉంది, చాలా యంత్రాస్ ఉన్నాయి. అన్ని యంత్రాకి కింగ్ అండ్ క్వీన్ శ్రీచక్రానే, శ్రీయంత్రానే. అది బిందువు నుండి స్టార్ట్ అయ్యి 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్, అందులో 43 త్రికోణాలు. అది చూస్తే కమలము అండ్ స్క్వేర్. సృష్టి మొత్తం అందులో ఇమిడీకృతమైంది. పంచభూతాలు బ్యాలెన్స్ అవుతాయి. అంటే పంచభూతాల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీకు దక్కుతుంది. నవగ్రహాలు బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి నవగ్రహ దోషాలు మీకు తొలగిపోతాయి. ఇంటికి వాస్తు నివారణ జరుగుతుంది. ఆ పైన బిందువును చూసి మీరు అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని చెప్పి మెడిటేట్ చేయాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ బిందువును చూసి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని 9 times చాంటింగ్ చేయాలి. అప్పుడు మీలో ఉన్న శక్తి సృష్టి శక్తితో మమేకమయ్యి మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది, ధనవంతులుగా మారుస్తుంది. కాకపోతే రైట్ వేలో మీరు దాన్ని ఎనర్జైజ్ చేయాలి. తెచ్చిన రోజు పసుపుతోని, మంచి గంగాజలంతోని, పచ్చి పాలుతోని క్లెన్జింగ్ చేసుకొని దెర్ ఈజ్ ఏ మంత్ర. ఆ మంత్రాతో ఇంట్లో పెట్టాలి. రోజు కుంకుమార్చన, పసుపుతో కుంకుమతో
అర్చన చేసినప్పుడు కూడా ఒక మంత్ర చదవాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః. శ్రీం అన్న వర్డ్ లక్ష్మీదేవి యొక్క బీజం. హ్రీం అన్న వర్డ్ మేనిఫెస్టేషన్ ఎనర్జీ. ఓం కాస్మిక్ సౌండ్. ఓకే, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ కుంకుమార్చన చేయాలి. కుంకుమతో, పసుపుతో, అక్షంతలతో చేయాలి. అట్లీస్ట్ ఓం శ్రీం శ్రీం అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఆ బిందువుని చూస్తూ కంప్లీట్ మీ ఐ ఫోకస్ బిందువు మీద పెడుతూ ఆ యొక్క శ్రీచక్ర శ్రీయంత్రం నుండి మీకు ఆశీర్వాదాలు మీరు దక్కుతున్నాయి అని మీరు విజువలైజ్ చేసుకొని అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తే, చక్కగా దానికి దీపం పెట్టి ధూపం చూపిస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంటిలోకి అద్భుతమైన దివ్య శక్తులు, దైవ శక్తులు, విశ్వశక్తులు మీ గృహంలోకి రావడానికి తహతహలాడుతాయి. ఏ అనారోగ్య సమస్యలు పటాపంచలు అయిపోతాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఏమి పనికిరం. అమ్మవారు శక్తి స్వరూపిణి కాళ్ళ దగ్గర ఉన్నవే ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు. కాబట్టి గ్రహాలు ప్రభావితం కూడా ఎవరికి? అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి, శ్రీచక్రాన్ని శ్రీయంత్రాన్ని రెగ్యులర్గా పూజించిన వాళ్ళకి గ్రహాలు కూడా ఏమి చేయవు. ఎందుకంటే అమ్మవాళ్ళు కాళ్ళు ధూళి దగ్గర ఉంటాయి. అదంతా ఆదిశక్తి, పరాశక్తి, లోకమాత, జగన్మాత, సృష్టిని నడిపిస్తున్న జగన్మాత ఆమె. జగమంతం ఆ జగాన్ని నడిపించే మాత ఆమె. మరి ఆమె కాలు కింద నుండి ఆమె చల్లని చూపిస్తే, ఆమె అనుగ్రహిస్తే ఇవన్నీ ఏమైతే ఏమవదు. సో సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు నార్త్ ఈస్ట్, ఈశాన్యం, ఈశ్వరుడు ప్లేస్ చక్కగా పెట్టి ప్రతిరోజు కుంకుమార్చన చేసి ఈ మంత్రాన్ని ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 9 times చాంటింగ్ చేసి కుంకుమతో అర్చన చేసి వీలైతే ఆ కుంకుమ పెట్టుకుంటే ఎవడు నజర్ కూడా మీకు పనిచేయదు. కుంకుమకున్న శక్తి అది. నెగిటివ్ ఎనర్జీని ఏకదం ఆపే శక్తి కుంకుమకు ఉంటుంది, పసుపుకు ఉంటుంది, నల్ల బొట్టుకు ఉంటుంది, కుబేరు బొట్టుకు ఉంటుంది. బొట్టుకున్న శక్తి అది. ఊరికనే చెప్పలేను. దట్టు మర్మా పాయింట్ ఎప్పుడైతే పెడతామో మర్మా పాయింట్ మీద యాక్టివేట్ అవుతుంది. అక్కడున్న నెగిటివ్ కర్మ రిలీజ్ చేసేస్తుంది. ఇక్కడున్న మర్మ, ఆజ్ఞ మర్మ అంటాం. యాజ్ పర్ ఆయుర్వేద 108 మర్మ పాయింట్స్ ఉంటాయి, సీక్రెట్ హిడెన్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఇది ఆజ్ఞ మర్మ. ఈ మర్మాన్ని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో శరీరంలో ఉన్న కర్మ మొత్తం, ఈ ఫిజికల్ బాడీ క్యారీ చేస్తున్న, ఈ ఆత్మ క్యారీ చేస్తున్న కర్మ మొత్తం ఇక్కడే బ్లాక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ట్యాప్ చేస్తామో ఆ కర్మ సృష్టిలోకి రిలీజ్ అవుతుంది. యాజ్ పర్ ఆస్ట్రాలజీ, యాజ్ పర్ జ్యోతిష శాస్త్ర ప్రకారము కూడా. సో మీకు ఇంట్లో అంతా మంచి జరగాలి, శుభం జరగాలి అనుకుంటే సృష్టిని ఇంట్లో తెచ్చి కూర్చొని పెట్టొచ్చు. అదే శ్రీచక్ర. అది గాడ్ క్రియేటెడ్, గాడ్ మేనిఫెస్టెడ్, యూనివర్స్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. దట్ ఈస్ శ్రీచక్ర శ్రీయంత్ర. సో ప్రతి గృహంలో శ్రీచక్ర శ్రీయంత్రాన్ని పెట్టి కుంకుమతో చక్కగా అర్చన చేసి ఆ బిందువును చూసి మీరు అర్చన చేసి ఈ మంత్రాన్ని చదవండి. ఆ రిపీటెడ్గా మననాతి త్రయేతి ఇతి మంత్ర. రిపిటేషన్ ఆఫ్ సౌండ్ గివ్స్ ఎనర్జీ. సాంస్క్రిట్ లో అదే ఉంది. ఏదైనా ఒక సౌండ్, మంత్ర అనేది సౌండ్, రిపీటెడ్ గా చెప్పడం ద్వారా రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, భక్తి, ముక్తి, శుభ్, లాభ్ అన్ని పొందేస్తారు. కాకపోతే రిపిటేషన్. సో కంటిన్యూస్ గా శ్రీయంత్రాన్ని మీరు పూజించండి, కుంకుమార్చన చేయండి. ప్రతి ఒక్క ఇంట్లో శ్రీయంత్ర పెట్టుకోండి. రోజు కుంకుమార్చన చేయకపోతే ఏమవుతుందేమో, ఇవన్నీ మిత్స్. మనం క్రియేట్ చేసుకున్న అపోహలు. దేవుడు ఎప్పుడు అలగడు. మనం రైట్ వేలో వెళ్తున్నామా లేదా, మన ఎనర్జీస్ రైట్ వేలో ఉన్నాయా లేదా, మన ఎమోషన్స్ సృష్టిలోకి పాజిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేస్తున్నామా లేదా, సేవ, సాధన, సత్సంగం, సాక్రిఫైసెస్ చేస్తున్నాడా లేదా, దాన ధర్మాలు చేస్తున్నాడా లేదా, ఇవి మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. బట్ అది ఎనర్జైజ్ అయితేనే ఇంటికి శక్తి. కాబట్టి చాలా లోహాలతో తయారు చేసినవి ఉన్నాయి. బట్ కాపర్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ లోహం అని చెప్పొచ్చు. ఎందుకంటే యూనివర్సల్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి కాపర్కు ఉంటుంది. అందుకే ప్రతి టెంపుల్స్లో కలసం పెడుతుంటారు పైన, అది పంచలోహాలతో చేస్తారు. మేజర్ క్వాంటిటీ కాపర్ ఉంటుంది. సృష్టి నుండి ఎనర్జీ అది ఎప్పుడు తీసుకుంటుందో దాని కింద నుండి మనం వెళ్తుంటాం కాబట్టి ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో కూడా ట్రావెల్ చేస్తుంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ చాలా టెంపుల్స్ లో పైన కలసాలు ఉంటాయి. అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ రైట్ అవే మన బ్రహ్మరంధ్రం నుండి శరీరంలోకి ఎంటర్ అయ్యేటట్టు డిజైన్ చేసిన సాక్రెడ్ జామెట్రీ. ఊరికనే బెల్స్ కానీ, ఆ గంట స్తంభాలు కానీ, ఆ పైన కలసాలు కానీ ఊరికనే పెట్టలే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాస్మిక్ సైన్స్, డివైన్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్.
మానవ బ్రెయిన్కి అర్థం కాని స్థితిలో అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే అది దైవ జ్ఞానము, విశ్వజ్ఞానం. విశ్వజ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని 100% డీకోడ్ చేసే శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది. ఆ నీడ పడితే చాలు ఈ జ్ఞానం ఇలా బయటకు వస్తూ ఉంటుంది. సో అందరూ శ్రీయంత్రాన్ని ఇంట్లో పెట్టుకొని రెగ్యులర్గా ఈ మంత్రాన్ని జపిస్తూ చాంటింగ్ చేయండి, అంతా శుభం జరుగుతుంది. గురుగారు, మనకి మీరు రెగ్యులర్ గా క్లాసెస్ రన్ చేస్తూ ఉంటారు, అంటే మనకి ఆన్లైన్ మనకి జూమ్ క్లాసెస్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా ఇంకా మీరు అంటే ఇంకా పెద్దగా న్యూ వేలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందని అన్నారు. దాని గురించి వివరాలు చెప్పండి. పాయింట్ నెంబర్ 1, సంపూర్ణ దైవ కార్యక్రమం ఇది. ఒక వ్యక్తి క్లాస్ అనొచ్చు, ఒక వ్యక్తి ఆన్లైన్ సెమినార్ అనొచ్చు, ఒక వ్యక్తి మీటింగ్ అనుకోవచ్చు, ఒక వ్యక్తి ట్రైనింగ్ అనుకోవచ్చు, ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్మేషనల్ సదస్సు అనుకోవచ్చు. బట్ నేను చెప్తున్నది సంపూర్ణ దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమము. ఈ ప్రోగ్రాము వంశీ గారు మేనిఫెస్టేషన్ చేసింది కాదు, యూనివర్స్ మేనిఫెస్టెడ్ దిస్ ప్రోగ్రామ్ మానవాళి కొరకు. అర్థమవుతుందా? యూనివర్స్ మేనిఫెస్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఎవరి కొరకు? మానవాళి కొరకు. డివైన్ సెవెన్ గేట్వే టు ఇన్ఫినిట్ అబండెన్స్ అండ్ వెల్త్. డిఫరెంట్ ప్రోగ్రామ్ ఇది. 7 అనే నెంబర్ కేతువుకి సంబంధించింది. 7 అనే నెంబర్కు ఉన్న ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. మోక్షకారకుడు కేతువు. ఓకే, 7 అనే నెంబర్ ఆయనకి సంబంధించింది. మీరు చూడండి, 7 వారాల నగలు అంటుంటాము. 7 వారాలు, 7 ఋషులు, 7 సముద్రాలు. 7 అనే నెంబర్కి ఆ ఎనర్జీ వేరు. 7 హార్సెస్. ఇట్ క్యారీస్ గ్రేట్. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 112 చక్రాస్, ద మేజర్ చక్రాస్ ఆర్ 7. మూలాధార నుండి సహస్రం పై టాప్ క్రౌన్ చక్ర వరకు 7 అనే నెంబర్ వెరీ పవర్ఫుల్ నెంబర్. సో దానికి సంబంధించి డివైన్ 7, ద వే టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ అబండెన్స్ అని చెప్పి ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము. రిలీజియన్ తో సంబంధం లేదు సుమి, మనం మాట్లాడుతుంది యూనివర్సల్ సబ్జెక్ట్. అందరం సృష్టిలోనే, సృష్టి యొక్క బిడ్డలమే, సృష్టి యొక్క ఆశీర్వాదాలు పొందే అర్హత అందరికి 100% ఉంది ప్రతి మానవుడికి. రిలీజియన్ తో, కమ్యూనిటీతో సంబంధం లేదు ఈ ప్రోగ్రామ్కి. చక్రాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి త్రూ సాధన మాట్లాడబోతా ఉన్నాం. వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? దేన్ని పట్టుకుంటే పంచభూతాలు మీకు అనుకూలంగా కన్వర్ట్ అవుతాయి, దేనిని పట్టుకుంటే నవగ్రహాలు మీకు బ్లెస్ చేస్తాయి, ఏమి పట్టుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కొని వచ్చి ఈ వ్యక్తికి నేను ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి లక్ష్మీదేవి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వ్యక్తిలో ఉన్న చెడు కర్మల్ని తొలగించాలని మహాశివుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. అది హౌ, ఎలా? త్రూ సాధన, త్రూ మంత్ర, త్రూ తంత్ర, త్రూ యంత్ర, త్రూ మైండ్ సెట్. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరుగును. అచ్చట అంటే మీ భవిష్యత్తు, మీ వర్తమానం, మీ సమృద్ధి, మీ గ్రోత్, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ. మరి అచ్చట రిపేర్లు జరగాలంటే ఎచ్చట రిపేర్లు జరగాలి. ఎచ్చట రిపేర్లు జరిగే ఒక దైవ కార్యక్రమం అని చెప్పొచ్చు. హెల్త్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, సిరి సంపదను ఎలా ఆకర్షించవచ్చు, అనంత ధనాన్ని ఎలా ఆకర్షించవచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలా ఆకర్షించవచ్చు, ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపార అభివృద్ధి ఎలా, వ్యవసాయ అభివృద్ధి ఎలా, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్పిరిచువల్ అవేకనింగ్. కరెక్ట్. మీరు కోట్ల రూపాయలు సంపాదించాక స్పిరిచువల్ లిబరేషన్ లేకపోతే దెన్ యూఆర్ నెవర్ అండ్ ఎవర్ కాల్డ్ యాజ్ అన్ మిలీనియర్. స్పిరిచువల్ లిబరేషన్ అయ్యాక మీకు ధన సంపదలు వస్తే దెన్ యూ బికమ్ ఏ రిచ్, దెన్ యూ బికమ్ సమ్ వాట్ ధన బ్రహ్మాస్మి. మొదటి మెట్టు స్పిరిచువల్ లిబరేషన్, మోక్ష. అది ఎలా కుదురుతుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ స్పిరిచువల్ అవేకనింగ్. స్పిరిచువల్ అవేకనింగ్ జరగాల. దానికి సంబంధించి పెద్ద దైవ కార్యక్రమం. నాకు తెలియదు ఏం మాట్లాడతాను, ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ. ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తరువాత 1-2-3 గంటలు ఏమీ చూడకుండా క్లాసులో నిమగ్నమయ్యి ఏదైనా ఒక సబ్జెక్ట్ 2-3 గంటలు వస్తుంది అంటే మహాశివుడు అమ్మవారు నాలిక మీద కూర్చొని మాట్లాడిపిస్తే గానీ మాట రాదు అని మీ అందరికీ ఒక్క మాట చెప్తా ఉన్నా. దైవ కార్యక్రమం. ఎవరైతే ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటారో
ఆ స్పిరిచువల్ అవేకనింగ్లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఆ డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, శరీరంలో ఉన్న చెడు కర్మల్ని బయటకు పంపించి ఉన్నత శిఖరాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధిని ఎవరైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, కంప్లీట్ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, విజువలైజేషన్, కంప్లీట్ యూనివర్సల్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ ఎవరైతే తెలుసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ అర్హులే. ముఖ్యంగా యంగ్స్టర్స్కి నా మాట, కమెంట్ జాయిన్ అస్ అని. అందరూ కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. సెప్టెంబర్ 30వ తారీఖు నుండి కంటిన్యూస్ గా 7 రోజులు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు అద్భుతమైన డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఆరా క్లెన్సింగ్ కూడా జరుగుతుంది. దేర్ ఆర్ లాంగ్ సబ్జెక్ట్ ఇస్ దేర్. యా. సో గురుగారు చెప్పిన ఈ ప్రోగ్రామ్ గురించి మనకి వరల్డ్ వైడ్ నుంచి కూడా చాలా మంది ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఈ డివైన్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మన స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గురుగారితో మాట్లాడాలి అనుకున్నా, పర్సనల్గా కలవాలి అనుకున్నా కానీ ఈ నంబర్స్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. అతి త్వరలో కలుద్దాం.